ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది అనంతమైన విశాలమైన స్టేజ్. ఇందులో ఆత్మలైన మీరు పాత్రను అభినయించడానికి బంధించబడి ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరిది నిశ్చితమైన పాత్ర. ప్రశ్న: కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: కర్మాతీతంగా అవ్వాలంటే పూర్తిగా సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. తమదంటూ ఏదీ ఉండకూడదు. అన్నిటినీ మర్చిపోయినప్పుడే కర్మాతీతంగా అవ్వగలుగుతారు. ఎవరికైతే ధనము, సంపద, పిల్లలు మొదలైనవి గుర్తుకు వస్తాయో వారు కర్మాతీతంగా అవ్వలేరు. అందుకే బాబా అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. పేద పిల్లలు త్వరగా సరెండర్ అవుతారు. వారు సహజంగానే అన్నిటినీ మర్చి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలుగుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని తమ ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లల బుద్ధిలో ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని తప్పకుండా ఉంది. ఇది భక్తుల బుద్ధిలో ఉండదు. ఈ 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయిందని మీకు తెలుసు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటక రంగస్థలం, అనగా స్టేజ్. ఇది విశాలమైన స్టేజ్. ఈ పాత రంగస్థలాన్ని వదిలి ఇక ఇంటికి వెళ్ళాలి. అపవిత్రతమైన ఆత్మలైతే వెళ్ళలేవు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇప్పుడిక ఇది ఈ ఆట అంతిమం. అపారమైన దుఃఖాలు ఇప్పుడు వెనక ఉన్నాయి. ఈ సమయంలో ఇదంతా మాయ ఆర్భాటం. దీనినే మనుషులు స్వర్గంగా భావిస్తారు. ఎన్ని మహళ్ళు, మోటార్లు మొదలైనవి ఉన్నాయి. దీనినంతా మాయ పోటీ అని అంటారు. నరకంకు స్వర్గంతో పోటీ ఉంది. ఈ సుఖాలు అల్పకాలికమైనవి. ఇది డ్రామానుసారం మాయ తీసుకొచ్చే లోపం. ఎంతమంది మనుషులు ఉన్నారు? మొదట కేవలం ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. ఇప్పుడైతే ఈ రంగస్థలమంతా నిండిపోయింది. ఇప్పుడు ఈ చక్రం పూర్తవుతుంది. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సృష్టి కూడా తమో ప్రధానంగా ఉంది. మళ్ళీ ఇది సతో ప్రధానంగా అవ్వాలి. మొత్తం సృష్టి అంతా కొత్తగా కావాలి కదా. కొత్తది నుండి పాతగా, పాతది నుండి కొత్తగా, ఇలా లెక్కలేనన్ని సార్లు నడుస్తూ వచ్చింది. ఇది అనాది ఆట. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అన్నది చెప్పలేరు. ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఇది కూడా మీకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఈ జ్ఞానం లభించకముందు ఏమీ తెలియదు. ఇది దేవతలకు కూడా తెలియదు. కేవలం పురుషోత్తమ సంగంయుగి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మళ్ళీ ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. తండ్రి సుఖధామానికి యజమానులుగా తయారు చేశారు. ఇంకేం కావాలి? తండ్రి నుండి ఏదైతే పొందాలో దాన్ని పొందేశారు. ఇక పొందటానికి ఏమీ ఉండదు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరే అందరికన్నా ఎక్కువ పతితులుగా అయ్యారు. మొట్టమొదట పాత్రను అభినయించడానికి మీరే వచ్చారు. అలాగే మీరే మొట్టమొదట వెళ్ళవలసి ఉంటుంది. ఇది చక్రం కదా. మొట్టమొదట మీరే మాలలో కూర్చోబడతారు. ఇది రుద్రమాల కదా. ఈ దారంలో మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ కూర్చోబడి ఉన్నారు. ఈ దారం నుండి బయటకు వచ్చి పరంధామంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇదే విధంగా ఈ దారంలో కూర్చోబడతారు. ఇది చాలా పెద్ద మాల. శివబాబాకు ఎంతమంది పిల్లలున్నారు? మొట్టమొదట దేవతలైన మీరు వస్తారు. ఇది అనంతమైన మాల. ఇందులో అందరూ పూసల వలె కూర్చోబడి ఉన్నారు. రుద్రమాల మరియు విష్ణుమాల గానం చేయబడుతుంది. ప్రజాపిత బ్రహ్మ యొక్క మాల లేదు. బ్రహ్మ కుమారీలైన మీ మాల ఉండదు. ఎందుకంటే మీరు పైకి ఎక్కుతూ పడిపోతూ ఓడిపోతూ ఉంటారు. గడియ మాయ పడేస్తూ ఉంటుంది. అందుకే
బ్రాహ్మణులు మాల తయారవ్వదు. ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడు విష్ణుమాల తయారవుతుంది. ఆ మాటకొస్తే ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశవృక్షం కూడా ఉంది. ఎప్పుడైతే పాస్ అవుతారో అప్పుడు బ్రహ్మ యొక్క మాల కూడా ఉంది అని అంటారు. వంశవృక్షం తయారై ఉంది. ఈ సమయంలో మాల తయారవ్వదు. ఎందుకంటే ఈరోజు పవిత్రంగా అవుతారు. రేపు మళ్ళీ మాయ దెబ్బ ఆత్మలోని విశేషతాలను, శరీరంలోని శక్తిని సమాప్తం చేసేస్తుంది. చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది. ముక్కలైపోతారు. ఎక్కడి నుండి పడతారో ఆలోచించండి. తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. వారి శ్రీమతంపై నడవటం ద్వారా మీరు ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఓడిపోయారంటే అంతమైపోతారు. కామ వికారం మహాశత్రు. దానితో ఓడిపోకూడదు. మిగిలిన వికారాలన్నీ చిన్న పిల్లల వంటివి. పెద్ద శత్రు కామ వికారమే. దానిపైనే విజయం పొందాలి. కామంపై విజయాన్ని పొందటం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ పంచ వికారాలు అర్ధకల్పు శత్రువులు. అవి కూడా వదలవు. క్రోధం చేయవలసి వస్తుంది అని అందరూ అరుస్తూ ఉంటారు. కానీ అసలు దాని అవసరం ఏముంది? ప్రేమతో కూడా పని జరగగలదు. దొంగకు కూడా ప్రేమగా అర్థం చేయించినట్లయితే అతను వెంటనే నిజం చెప్పేస్తాడు. తండ్రి అంటారు, నేను ప్రేమ సాగరుణ్ణి కదా, కావున పిల్లలు కూడా ప్రేమగానే పనిచేయాలి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే ప్రేమగా పని చేయించాలి. బాబా వద్దకు మిలిటరీ వారు కూడా వస్తారు. వారికి కూడా బాబా అర్థం చేయిస్తారు. మీరు స్వర్గంలోకి వెళ్ళాలి అనుకుంటే కేవలం శివబాబాను స్మృతి చేయండి. మీరు యుద్ధ మైదానంలో మరణించినట్లయితే స్వర్గంలోకి వెళ్తారు అని వారికి చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి యుద్ధ మైదానం ఇదే. వారైతే యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తారు. కావున మళ్ళీ అక్కడికే వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఎందుకంటే ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు. స్వర్గంలోకైతే వెళ్ళలేరు. కావున బాబా వారికి అర్థం చేయించేవారు. శివబాబాను స్మృతి చేయటం ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే స్వర్గస్థాపన జరుగుతోంది. శివబాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ జ్ఞానం కొద్దిగా లభించినా సరే ఈ అవినాశీ జ్ఞానం వినాశనం అవ్వదు. పిల్లలైన మీరు ఈ మేళాలు మొదలైనవి చేస్తారు. అప్పుడు ఎంతమంది ప్రజలు తయారవుతారు? మీరు ఆత్మీక సైన్యం కదా. ఇందులో కమాండర్, మేజర్ మొదలైన వారు కొద్దిమందే ఉంటారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు ఎంతో కొంత మంచి పదవిని పొందుతారు. వారిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి. మీరు శిక్షణను ఇస్తూ ఉంటారు. కొందరైతే పూర్తిగా మీ సమానంగా తయారైపోతారు. కొందరు అందరికన్నా పైకి కూడా వెళ్ళగలుగుతారు. ఒకరికంటే ఒకరు పైకి వెళ్ళిపోవటానికి చూడటం జరుగుతుంది. కొత్త కొత్త వారు పాతవారి కన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. తండ్రితో పూర్తి యోగం జోడింపబడినట్లయితే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. మొత్తం ఆధారం అంతా యోగం పైనే ఉంది. జ్ఞానం అయితే చాలా సహజమైనది. మీరు ఫీల్ అవుతూ ఉంటారు. తండ్రి స్మృతిలో విఘ్నాలు కలుగుతాయి. తండ్రి అంటారు, భోజనం చేసినా కానీ స్మృతిలోనే చేయండి. కానీ కొందరు 2 నిమిషాలు, కొందరు 5 నిమిషాలు స్మృతిలో ఉంటారు. మొత్తం సమయమంతా స్మృతిలో ఉండటం చాలా కష్టం. మాయ ఎక్కడో అక్కడ ఎత్తుకుపోయి మరిపింపచేస్తుంది. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకపోతే అప్పుడే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఒకవేళ తమదంటూ ఏది ఉన్నా అది తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఏమీ గుర్తుకు రాకూడదు. ఈ బాబాయే ఉదాహరణ. వీరికి ఏమి గుర్తుకు వస్తుంది? పిల్ల పాపలు, ధన సంపదలు ఏమైనా ఉన్నాయా? కేవలం పిల్లలైన మీరే గుర్తుకు వస్తారు. మీరు తండ్రికి తప్పకుండా గుర్తుకు వస్తారు. ఎందుకంటే తండ్రి వచ్చేదే కళ్యాణం చేసేందుకు.
వారు అందరినీ గుర్తు చేస్తారు. అయినా కానీ బుద్ధి పుష్పాల వైపుకి వెళ్తుంది. పుష్పాలు అనేక రకాలవి ఉంటాయి. కొన్ని సుగంధం లేని పుష్పాలు కూడా ఉంటాయి. ఇది ఒక తోట కదా. తండ్రిని తోట యజమాని, తోటమాలి అని కూడా అంటారు. మనుషులు క్రోధంలోకి వచ్చి ఎంతగా కొట్లాడుతూ గొడవ పడుతూ ఉంటారో మీకు తెలుసు. ఎంతో దేహాభిమానం ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఎప్పుడైనా ఎవరైనా క్రోధం చేసినట్లయితే శాంతిగా ఉండాలి. క్రోధం భూతం కదా. భూతం ముందు శాంతిగా జవాబివ్వాలి. సర్వశాస్త్ర శిరోమణి అయిన శ్రీమద్ భగవద్గీత ఈశ్వర్య మతానికి చెందింది. ఈశ్వర్య మతం, అసురీ మతం మరియు దైవీ మతములను ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలియజేస్తారు. వారు రాజయోగం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. రాజులకే రాజులుగా అయిన తర్వాత ఇక జ్ఞానాన్ని ఏం చేసుకుంటారు? 21 జన్మలు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఇది ఈ పురుషార్థం యొక్క ఫలమేనని అక్కడ తెలియదు. అనేక సార్లు మీరు సత్యుగంలోకి వెళ్ళారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యత్రేతాయుగాలు జ్ఞానం యొక్క ఫలం. అక్కడ జ్ఞానం లభిస్తుందని కాదు, తండ్రి వచ్చి ఇక్కడ భక్తి ఫలంగా జ్ఞానాన్ని ఇస్తారు. మీరు ఎక్కువ భక్తిని చేశారు అని తండ్రి తెలియజేశారు. ఇప్పుడు ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానాల నుండి సతో ప్రధానులుగా అయిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. రచన యొక్క ఆది మధ్యాంతాలను స్మృతి చేసినట్లయితే చక్రవర్తి రాజులుగా అయిపోతారు. భగవంతుడు తమ పిల్లలను భగవాన్ భగవతీలుగా తయారు చేస్తారు కదా. కానీ దేహదారులను భగవాన్ భగవతి అని అనటం తప్పు. బ్రహ్మకు, విష్ణువుకు మరియు శివునికి ఎంత సంబంధం ఉంది? ఈ బ్రహ్మయే మళ్ళీ విష్ణు అవనున్నారు మరియు ఇతనిలో శివుడు ప్రవేశించారు. సూక్ష్మవతనంలోని వారిని ఫరిస్తా అని అంటారు. మీరు ఫరిస్తాగా అవ్వాలి. సాక్షాత్కారం అవుతుంది. అంతేకాని ఇంకేమీ లేదు. సైలెన్స్ మూవీ మరియు ఇది టాకీ. ఇది విస్తారం. సారంలో మన్మనా భవ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి అని చెప్తారు. ఇక్కడ కూర్చున్నా సరే శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ పాత దుఃఖధామాన్ని మర్చిపోండి. ఇది బుద్ధి ద్వారా చేసే అనంతమైన సన్యాసం. వారిది హద్దులోని సన్యాసం. ఆ నివృత్తి మార్గం వారు ప్రవృత్తి మార్గపు జ్ఞానాన్ని ఇవ్వలేరు. రాజా రాణులుగా అవ్వటం ప్రవృత్తి మార్గం. అక్కడంతా సుఖమే ఉంటుంది. ఆ సన్యాసులైతే సుఖాన్ని అస్సలు అంగీకరించరు. సన్యాసులు కూడా కోట్ల లెక్కలో ఉన్నారు. వారి పాలన మరియు సంపాదన గృహస్థుల ద్వారా జరుగుతుంది. ఒకటేమో మీరు అంతా దాన పుణ్యాల్లో పెట్టారు, మళ్ళీ పాపపు వ్యాపారాలను చేశారు, కావున పాపాత్ములుగా అయ్యారు. పిల్లలైన మీరైతే ఇప్పుడు అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. వారు ధర్మశాలలు మొదలైన వాటిని కట్టేస్తే మరుసటి జన్మలో మంచి ఫలం లభిస్తుంది. ఇక్కడ వీరు అనంతమైన తండ్రి. ఇది డైరెక్ట్, అది ఇండైరెక్ట్. ఈశ్వర అర్పణమయము చేస్తారు. కానీ ఆకలి అయితే ఇరువురికి లేదు. శివబాబా అయితే దాత. వారికి ఏమైనా ఆకలి ఉంటుందా? శ్రీకృష్ణుడు దాత కాదు. తండ్రి అయితే అందరికీ ఇచ్చేవారే కానీ తీసుకునేవారు కాదు. 1 ఇస్తారు, 10 పొందుతారు. పేదలు 2 రూపాయలు ఇస్తే 10 మాలు లభిస్తాయి. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది కదా. తండ్రి ఎంత షౌకారులుగా తయారు చేస్తారు. సోమనాథ్ మందిరంలో ఎంత అపారమైన ధనం ఉండేది. దాన్ని ఎంతగా దోచుకుని వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలు ఉండేవి. ఇప్పుడైతే కనిపించడం లేదు. అన్నిటినీ కట్ చేసేశారు. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. అక్కడ గనులన్నీ మీ కొరకు నిండిపోతాయి. అక్కడ వజ్ర వైడూర్యాలు రాళ్ల వలె ఉంటాయి. తండ్రి అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తారు.
వాటి ద్వారా మీరు అపారమైన షౌకారులుగా అవుతారు. కావున మధురాతి మధురమైన పిల్లలకు ఎంతటి సంతోషం ఉండాలి. ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసం పైకి ఎక్కుతూ ఉంటుంది. పెద్ద పరీక్షను పాస్ అయితే బుద్ధిలో దీన్ని పాస్ చేసి మళ్ళీ మేము ఈ విధంగా అవుతాము, ఇది చేస్తాము అని ఉంటుంది కదా. అలాగే ఈ దేవతలుగా అవుతాము అని మీకు కూడా తెలుసు. ఇవి జడ చిత్రాలు. మనం అక్కడ చైతన్యంగా అవుతాము. మీరు ఈ చిత్రాలను ఏవైతే తయారు చేశారో ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? దివ్య దృష్టి ద్వారా మీరు చూసి వచ్చారు. చిత్రాలు చాలా అద్భుతమైనవి. వీటిని బ్రహ్మ తయారు చేశారు అని కొందరు భావిస్తారు. ఒకవేళ ఇతను ఎవరి నుండైనా నేర్చుకుని ఉన్నట్లయితే కేవలం ఒకరు మాత్రమే నేర్చుకుని ఉండరు కదా, ఇతరులు కూడా నేర్చుకుని ఉంటారు కదా. వీరంటారు, నేను ఏమీ నేర్చుకోలేదు, వీటిని తండ్రే దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. ఈ చిత్రాలన్నీ శ్రీమతం ద్వారా తయారు చేయబడ్డాయి. ఇవి మనిషి మతానికి సంబంధించినవి కావు. ఇవన్నీ అంతమైపోతాయి. వీటి నామరూపాలు కూడా ఉండవు. ఇది మొత్తం సృష్టి యొక్క అంతిమ సమయం. భక్తి సామగ్రి ఎంతగా ఉంది. ఇవి ఇక ఉండవు. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉంటాయి. మీరు అనేక సార్లు స్వర్గాధిపతులుగా అయ్యారు. మళ్ళీ మాయ ఓడింపచేసింది. మాయ అని వికారాలనే అంటారు, కానీ ధనాన్ని కాదు. పిల్లలైన మీరు రావణుడి సంఖ్యల్లో అర్ధకల్పం నుండి చిక్కుకుని ఉన్నారు. రావణుడు అందరికన్నా పాత శత్రువు. అర్ధకల్పం అతని రాజ్యం నడుస్తుంది. లక్షల సంవత్సరాలని అనేయటంతో ఇక సగం సగం యొక్క లెక్క కుదరదు. ఎంత తేడా ఉంది. మొత్తం కల్పమాయువు అంతా కలిపి 5,000 సంవత్సరాలేనని మీకు తండ్రి తెలియజేశారు. 84 లక్షల యోనులు ఏమీ లేవు. ఇవన్నీ ప్రగల్భాలే. సూర్యవంశీలు చంద్రవంశీలు అయిన దేవీ దేవతలు ఇన్ని లక్షల సంవత్సరాల రాజ్యం చేసేవారా? బుద్ధి పని చేయటం లేదు. ఇప్పుడు మేము స్వయాన్ని తప్పుగా భావించినట్లయితే ఇక అనుచరులందరూ మమ్మల్ని వదిలేస్తారు. విప్లవం సృష్టించబడుతుంది అని సన్యాసులు భావిస్తారు. అందుకే ఇప్పుడు వారు మీ మతంపై నడిచి వారి రాజ్యాన్ని వదలరు. చివరిలో కొంత అర్థం చేసుకుంటారు, ఇప్పుడు కాదు. అలాగే షౌకారులు కూడా జ్ఞానాన్ని తీసుకోరు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. షౌకారులు ఎప్పుడూ సరెండర్ అయ్యి కర్మాతీత అవస్థను పొందలేరు. తండ్రి అయితే చాలా శక్తివంతమైన వ్యాపారి. వారు పేదవారిదే తీసుకుంటారు. షౌకారులది తీసుకున్నట్లయితే మళ్ళీ అంతగా ఇవ్వవలసి ఉంటుంది. షౌకారులు కష్టం మీద లేస్తారు, ఎందుకంటే ఇందులో అన్నీ మర్చిపోవలసి ఉంటుంది. తమ వద్ద ఏమీ ఉండకూడదు. అప్పుడే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. షౌకారులైతే మర్చిపోలేకపోతారు. ఎవరైతే కల్పపూర్వం వారసత్వాన్ని తీసుకున్నారో వారే తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిగ్లతే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణా కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ విధంగా తండ్రి ప్రేమ సాగర్లో అలా మాస్టర్ ప్రేమ సాగర్లుగా అయి ప్రేమతో పని చేయించాలి. క్రోధం చేయకూడదు. ఎవరైనా క్రోధం చేస్తే మీరు శాంతిగా ఉండాలి. సెకండ్ పాయింట్, బుద్ధి ద్వారా ఈ పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని మరిచి అనంతమైన సన్యాసిగా అవ్వాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి. వరదానము, వికారాల రూపీ విషసర్పాలను మెడలోని మాలగా తయారు చేసుకునే శంకర్ సమాన తపస్వీ మూరత్ భవ. ఈ పంచ వికారాలు ఏవైతే మనుషుల కొరకు విషసర్పాలుగా ఉన్నాయో ఈ సర్పాలు
యోగి మరియు ప్రయోగి ఆత్మలైన మీ మెడలోని మాలలుగా అవుతాయి. బ్రాహ్మణులైన మీ యొక్క మరియు బ్రహ్మబాబా యొక్క అశరీరీ తపస్వి శంకర స్వరూపం యొక్క ఈ స్మృతి చిహ్నం నేటికీ పూజింపబడుతుంది. రెండవది, ఈ సర్పాలు సంతోషంలో నాట్యం చేసే స్టేజ్లా అవుతాయి. ఇక్కడ స్థితినే స్టేజ్ రూపంలో చూపిస్తారు. ఎప్పుడైతే వికారాలపై ఇటువంటి విషయం ఏర్పడుతుందో అప్పుడు తపస్వి మూర్తులు ప్రయోగి ఆత్మలు అని పిలువబడతారు. స్లోగన్: ఎవరి స్వభావం అయితే మధురంగా శాంత చిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం యొక్క భూతం దాడి చేయలేదు. అచ్చా, ఓం శాంతి.